అట్టిపళ్ళు కానీ కమలాపళ్ళు కానీ, కమలాపండు అండి ముఖ్యంగా ప్రతి అందులో రసం ఉంటుంది కదా, ప్రతి రసపు బొట్టు రక్త బొట్టే అంటారు. కమలాపండు అంత గొప్పది. అట్టిపండు డాక్టర్లు చెబుతారండి కంప్లీట్ ఫ్రూట్ అంటారు, పరిపూర్ణ ఫలం. అన్ని రకాల పోషక విలువలు అట్టిపండులో ఉన్నాయి, చాలా చౌకగా దొరుకుతుంది ఉన్న దాంట్లో. అట్టిపండు రేటు ఇంకా విపరీతంగా పెరగలేదు. కాస్త కల్తీ లేకుండా మనకు నమ్మకమైన చోట చూసుకుని ఏదో ఒక వతనగా ఒక చోట తెచ్చుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయి. రాత్రిపూట 4 పళ్ళు తిని 60 ఏళ్ళు దాటాక ఇంకా దీనికంటే పళ్ళు ఉన్నంతకాలం ఏదో ఒకటి తింటూ ఉండాలేటి. మళ్ళీ దీనికి అన్నం మానేసిన వాళ్ళు చపాతీ అండం, అందులో ఒక పాలక్, పన్నీరు, గోలక్, చన్నీరు, ఇవన్నీ ఎందుకండి పని లేక? ఇవి అరగవు. పాలక్, పన్నీర్ అవి అదవ కూర. ఆ పన్నీర్ అంటే ఏమిటో తెలుసునా అండి? నాకు మొన్న తెలిసింది. ఇదే దరిద్రం కదా, విరిగిపోయిన పాలతో తయారు చేస్తారమ్మా. అది కూర ఏమిటండి? విరిగిపోయిన పాలు పారబోతారే, దానికి వేరే ప్రయోజనాలు ఉన్నాయి. విరిగిపోయిన పాలతో పన్నీరు తయారు చేయడం అది కూర, అందులో పాలకూర కలుపుతారా? అది మీరు తింటారా? నమశివాయ. దీనికేమో 80 రూపాయలు వేస్తాడు హోటల్లో ఖరీదు.